ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తూ ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్మును తప్పుకోవట్లేదు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వెలుగు మట్టలో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ మీద 4000 మంది పోలీసులతో ఇలా ఇంత దౌర్జన్యం చేయాల్సిన అక్కర ఉన్నదా? ఇదని శత్రుదేశమా? ఇదేమన్నా వీళ్ళైనా శత్రువులా వీళ్ళు? అంటే పేదల పట్ల మీకుండే వైఖరి ఏందో, పేదల పట్ల మీరు అవలంబించే తీరేందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు, హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నెంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూమిని ప్రైవేటులో కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఐఏఎస్లు చదువుకున్నా, ఐపీఎస్లు చదువుకున్నా, బాసుల ఆజ్ఞలకు తల ఒగ్గి బానిసలాగా పనిచేస్తున్నారు తప్ప నిజమేందో న్యాయమేందో చెప్పగలిగే దమ్ము మీకు లేదు, దాన్ని ఆచరించే సత్తా మీకు అంతకంటే కూడా లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఏనాటికి కూడా ఎంత పెద్దవాళ్ళైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇవాళ మీరు దుర్మార్గాలు చేస్తుండొచ్చు, నీకు అది ఉందని, ఇవాళ దౌర్జన్యం చేస్తుండొచ్చు, నీ చేతిలో అధికారం ఉందని, కానీ పర్మనెంట్గా చేసే అధికారం నీకు లేదు. నీకు ఎన్ని సంవత్సరాలు కట్టబెట్టినావా? ఉంటే గింటే నీ ప్రభుత్వం ఉంటే 2028 వరకు మాత్రమే ఉంటుంది తప్ప తదుపరి ఉండదు. ఆనాడు ఎన్నెన్ని హామీలు ఇస్తారు మీరు, ఎన్నెన్ని హామీలు ఇస్తారు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనులు చేస్తా అని చెప్పిండ్రు. పనులు దేవుడెరుగు. ప్రతి మహిళకి ఇచ్చే 2500 రూపాయలు దేవుడెరుగు, 4000 రూపాయల పెన్షన్ దేవుడెరుగు, పేదలకు ఇండ్ల జాగలు దేవుడెరుగు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు దేవుడెరుగు. కానీ ఉన్న ఇండ్లు కూల్చేసి పేదల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇది, దుర్మార్గ ప్రభుత్వం ఇది. నేను ఒకటి